అయితే నారుమడి ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి వరి విత్తనోత్పత్తిలో. ఎందుకంత ఇంపార్టెంటే మనకి సగం బెరుకులు వచ్చేది ఈ నారుమడి సరిగా మనం ఎంపిక చేసుకోకపోవడం వల్లనే. సో దీంట్లో కూడా మీకు వానాకాలం యాసంగిలో ఉన్న ఇబ్బందులు తెలియజేస్తాను మీకు. సో నారుమడి ఎంపిక చేసుకునేటప్పుడు రైతాంగం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే క్రితం పంట వరి పండించినటువంటి మడిని మాత్రమే నారుమడిగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి రైతు తెలంగాణ సోనా అనే రకాన్ని విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నాడు. సో ఆ మడిలో పూర్వపు పంట వరి పండించినటువంటి మడి అయి ఉండాలి. అలాంటప్పుడే మనకి ఈ బెరుకులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు వానాకాలంలో మనకు కొంచెం ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పాత పంట వరి కోసారనుకోండి, మనకు ఎప్పుడు కోస్తాం వానాకాలం దాదాపు ఏప్రిల్ లేదా మే నెలలో పంట కోస్తాం. పంట కోసినాక ఒకవేళ అదే మడిలో మనం నారుమడి వేయాలనుకోండి, అంటే వేరే రకంతో నారుమడి మనం పెంచాలనుకోండి, మనకు కొంచెం ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మే నుంచి జూన్ వరకు మనకి తొలకరి వర్షాలు పడి ఆ క్రితం పంట యొక్క గింజలు ఏవైతే రాలినాయో అవన్నీ మొలకెత్తి మనకి దమ్ము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇది మనకు అంత ఇబ్బంది కాదు.